రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్లో మహావరుణ యాగం నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ విహార్లో జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాస్త్రోక్తంగా జరిగేటువంటి యాగంలో 11 హోమగుండాలు ఏర్పాటు చేయగా 108 మంది ఋత్వికులు పాల్గొని వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహావరుణ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని యాదాద్రి దేవాలయ డిప్యూటీ ఈవో తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం అయితే రేపు వర్ణయాగాన్ని అయితే తలపెట్టారు. ఇది సాగర్లో అయితే నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా రేపు ఇక్కడ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాల్గొని ఇక్కడ వర్ణయోగం అయితే నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలో వానాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజల సుభిక్షం కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ రేపు వర్ణయోగం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇందుకు దగ్గర అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేశారు. సో 16 హోమగుండాలు ఏవైతే ఉంటాయో 16 హోమగుండాలు దాదాపుగా 108 మంది అర్చకులతో అయితే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఆలయానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే యాదగిరిగుట్ట ఏదైతే ఉంటుందో యాదగిరిగుట్ట అర్చకులతో అయితే ఈ హోమాన్ని అయితే తలపెట్టిన పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ హోమంలో పాల్గొంటారు. ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎల్లినో ప్రభావం మన రాష్ట్రంలో దాని ప్రభావం చేత వర్షం చాలా రావడం ఆలస్యంగా అవుతుంది. కాబట్టి ఈ వరుణయాగం చేసినట్టయితే వర్షాలు త్వరగా వస్తాయని చెప్పేసి మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. దాని ప్రకారంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కృష్ణానది ఒడ్డున మనము మహావరుణయాగం నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా 108 మంది ఋత్వికులు పాల్గొనబోతున్నారు. ఈ ఋత్వికులు కూడా మన తెలంగాణలోని వివిధ రాష్ట్రాల వివిధ ప్రముఖ దేవాలయాల నుంచి వాళ్ళు వచ్చేసి వేద పండితులు అయితే అనుకోండి, ప్రధాన అర్చకులు వాళ్ళందరూ వచ్చేసి యాగాలు జపాలని పాల్గొంటారు. ఇది ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతున్నది. మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాలకు మహాపూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించినారు. దాని ప్రకారంగా సీఎం గారు 3 గంటల 24 నిమిషాలకు వచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమం పాల్గొంటారు. సో ముఖ్యంగా ఎంతమంది అర్చకులు పాల్గొనే అవకాశం ఉంది? దీంట్లో మొత్తం 108 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. ఇందులో సుమారుగా 30 మంది వేద పండితులు, వివిధ ఆలయాల అర్చకులు, ప్రముఖులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎవరి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నడుస్తాయి సార్? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం నుండి దీన్ని ప్రధానంగా నిర్వహిస్తున్నారు. యాదాద్రి దేవస్థానం వారి ఆస్థాన సిద్ధాంతి గారు నిర్ణయించిన ముహూర్త ప్రకారంగా ఆ దేవాలయంలోని ప్రధాన అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. 108 అర్చకులు ఎవరైతే ఉంటారో 108 మంది అర్చకులతో అయితే ఈ హోమాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉంటుందో యాదాద్రి టెంపుల్ ఆధ్వర్యంలో అయితే ఈ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. 3 గంటల 20 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర అలాగే దేశ ప్రజల సుభిక్షం కోసం అయితే ఈ వర్ణయోగం నిర్వహిస్తున్నారని అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు 3:30కి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.